హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ నార్జో సిరీస్లో ఇంకొక మొబైల్ రియల్మీ నార్జో N65 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఆ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. కాకపోతే దీనిలో మనకు HD+ డిస్ప్లే ఉంటుంది. మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి దీనిలో 15 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. సో చూద్దాం మరి మొబైల్ డిజైన్ ఎలా ఉంది, ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారనేది తెలియదు. ప్రైజింగ్ తెలిస్తే మాత్రం ఇంకా బాగుండేది నేను వీడియో చేసే టైంకి. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే యూస్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ వాళ్ళ నార్జో N65. మరి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. మరి దీనిలో మనకు అంటూ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసి 4 lakhsకి పైగా వస్తాయి. మరి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేశారండి. ఇక్కడ మనకు 5G 6nm ప్రాసెసర్ యూజ్ చేశారని చెప్తున్నారు. సో అదే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. మళ్ళీ మనకు దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 50 MP కెమెరా ఉంటుందని చెప్తున్నారు. స్లిమ్గా ఉంటుందట ఫోన్. సో మరి 7.89 mm మాత్రమే ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.7 inches సంబంధించిన స్క్రీన్ సైజ్ ఉంటుంది. మరి HD+ డిస్ప్లే. నాకు తెలిసినంత వరకు ఇదంతా మనకు 10,000 లో బడ్జెట్లో ఉండే మొబైల్స్ ఉంటుంది సరే, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మరి 6GB RAM 128GB స్టోరేజ్లో అయితే ఈ మొబైల్ ఉంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడితే సిమ్ ఎజెక్టర్తో పాటు యూజర్ మాన్యువల్, నెక్స్ట్ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది మొబైల్ లోపల మనకు 15 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ ధరలోనే ఈ మొబైల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏ ప్రైజింగ్లో ఉంటుందనేది. మరి బాక్స్లో నుంచి మనం దీన్ని బయట తీసినట్టయితే ఈ మధ్యకాలంలో రియల్మీ మొబైల్స్లో చాలా వాటిలలో మనం ఇదే డిజైన్ చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. సో ఇక్కడ నార్జో బై రియల్మీ అని చెప్పేసి ఉంది. కెమెరా డిజైన్ గురించి మాట్లాడితే తక్కువ ప్రైజింగ్లో ఇస్తే మాత్రం బాగానే ఉంటుంది. ఇది వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది, పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ సిమ్ ట్రే ఉంది, ఇటువైపు ఏం బటన్స్ లేవు, కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు 3.5mm జాక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. Type-C పోర్ట్ ఉంది. మరి మొబైల్ని బూట్ చేసేద్దాం. మరి ఇక్కడ రియల్మీ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు గమనించవచ్చు. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు మనకి ఇక్కడ ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు కదా, దీనిలో ఒకసారి మొబైల్ ఇన్సర్ట్ చేసేసి చూద్దాం. ఇక మొబైల్ గురించి మాట్లాడినట్టు ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ ఇచ్చినట్టే IP54 వాటర్ రెసిస్టెంట్ని ప్రొవైడ్ చేశారు అన్నట్టు. అంటే కొంచెం మనకు రెయిన్ డ్రాప్స్ ఏమైనా పడితే మనకేం కాదన్నట్టు. మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మనం అబౌట్ డివైస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మళ్ళీ 8 MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ 50 MP అయితే ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది మనకు Android 14 తోటి రావడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, మరి డిస్ప్లే గురించి మాట్లాడితే 625 nits బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు బ్రైట్నెస్ చూసినట్టయితే బాగానే అనిపిస్తుంది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది HD+ డిస్ప్లే మాత్రమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనిలో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇది మొబైల్ని బాగానే అలాగే వస్తుంది. నేను చెప్పాను కానీ నాకు తెలిసి తక్కువ ధర బడ్జెట్లోనే మొబైల్ని తీసుకొస్తారు. ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా HD+ డిస్ప్లే ఇచ్చిన కారణంగా మనకు బ్యాటరీ లైఫ్ ఎక్కువనే వస్తుంది. అంతేకాకుండా మనకు సెంట్రల్ పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. బెజిల్స్ అనేవి చుట్టూ తక్కువ ఉన్నాయి కానీ కింద మాత్రం మనకు కొంచెం బెజిల్ చూడడానికి కనిపిస్తున్నాయి. మొబైల్ చూడడానికి బాగానే ఉంది. మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్, సౌండ్ క్వాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ నాకు తెలియాల్సింది ఏంటి అంటే ప్రైజింగ్ నాకు తెలియదు ఇప్పటిదాకా. మరి ప్రైజింగ్ తోటి మనం దీన్ని చెప్పొచ్చు. మరి వెయిట్ గురించి మాట్లాడితే 190 grams ఉంటుంది. మనం దీన్ని స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఒక 2 TB వరకు. దాంతోపాటు ఇందులో మనకు కొన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. స్ప్లిట్ వ్యూ అని చెప్పేసి, ఫ్లెక్స్ విండో అని చెప్పేసి, ఇక్కడ డైనమిక్ బటన్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు. దీన్ని యూస్ చేసి మనము ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏం జరగాలి అనే దానికి సంబంధించింది పెట్టేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ పవర్ బటన్ టు చేంజ్ వాల్యూమ్ మోడ్ అని చెప్పేసి, లేకపోతే ప్రెస్ అండ్ హోల్డ్ పవర్ బటన్ అంటే మనకు వాయిస్ అసిస్టెంట్ రావాలా, పవర్ మెనూ రావాలా, ఇటువంటివన్నీ మనము దీనిలో చేసేసుకోవచ్చు. అంటే మనకు చాలా మొబైల్స్లో ఇది ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్లైడ్ బార్ అని చెప్పేసి ఈ ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు సైడ్కి ఒక సైడ్ బ్లార్ లాగా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇట్లా మనం స్వైప్ చేసినప్పుడు దానిలో నుంచి మనకు నచ్చిన యాప్స్ని ఇన్స్టాల్ దాంట్లో పెట్టుకోవడం అవన్నీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ మోడ్ అని చెప్పేసి ఉంది. అంటే మనం కిడ్స్కి ఏమేమో యాప్స్ని మాత్రమే ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సింపుల్ మోడ్ అని చెప్పేసి ఉంది. అంటే మనకు పెద్ద పెద్ద అక్షరాలు కనిపించాలి, పెద్ద ఐకాన్స్ కనిపించాలి అనుకునే వాళ్ళకి, ఐసైట్ ఉన్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. సో ఇటువంటివన్నీ మనకు రైడింగ్ మోడ్ అని చెప్పేసి, స్మార్ట్ సెన్సింగ్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు గెస్చర్ మోషన్స్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దాంతోపాటే ఇక్కడ మనకు గెస్చర్స్, మోషన్స్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇలా ఈ మధ్యకాలంలో మనకు మినీ క్యాప్సూల్ లాంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో రియల్మీ మొబైల్స్లలో చాలానే వస్తున్నాయి. అంటే మనకు బ్యాటరీ స్టార్టర్స్ అయినా కానివ్వండి, మ్యూజిక్ అయినా కానివ్వండి, వెదర్, డేటా యూసేజ్, సో స్టెప్ కౌంటర్, ఇవన్నీ ఇక్కడ మనకు పైన ఈ మినీ క్యాప్సూల్లో ఏమేమి కనిపించాలి అవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనం స్టెప్ కౌంటర్ పెట్టుకుంటే
స్టెప్ కౌంటర్ కూడా మనకు ఈ మినీ క్యాప్సూల్లో వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం ఇట్లా డైరెక్ట్ ఇక్కడ నుంచి అవసరం లేదనుకుంటే ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సింది దీని కెమెరా గురించి. మరి చూడండి శాంపుల్స్ ఎలా ఉన్నాయనేది. మనం ప్రజెంట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా సేమ్ టు సేమ్. మరి శాంపుల్స్ని అయితే మీరు యూస్ చేయండి. ఇక్కడ మనకు పోర్ట్రేట్లో తర్వాత మోర్లోకి వెళ్ళినట్టయితే ఏముంది, ఇక్కడ మనకు హై రెజల్యూషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంది. శాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది క్లారిటీ ఎలా ఉందనేది. సో ఫ్రెండ్స్ చూసేసరిగా రియల్మీ నార్జో N65 మొబైల్. మరి వీళ్ళు తెగ మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు రియల్మీ నార్జో సిరీస్లో. మరి మనకు కూడా కన్ఫ్యూజింగ్ ఉంది ఏ మొబైల్ ఏంటిది అనేది. మరి మొత్తానికి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే HD+ డిస్ప్లే ఈ మధ్యకాలంలో మనకు కనిపించట్లేదు. చాలా మొబైల్ బ్రాండ్స్ అనేవి HD+ డిస్ప్లేలను మర్చిపోయాయి. కాకపోతే మరి వీళ్ళు ఇంకా HD+ డిస్ప్లేని పెట్టుకున్నారు. కాకపోతే కొన్ని మంచి విషయాలు ఏంటి అంటే ప్రాసెసర్ బాగుంది, బ్యాటరీ బ్యాకప్ కోసం 5000 mAh బ్యాటరీ ఇవ్వడం బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 15 వాట్స్ ఛార్జరే ప్రొవైడ్ చేశారు. అది కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ డిజైన్ చూసుకున్నా, డైనమిక్ ఐలాండ్ చూసుకున్నా అవన్నీ అయితే కొంచెం యూనిక్ కనిపిస్తూ ఉంటాయి తక్కువ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్స్లలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.